నమస్కారం ఇది సంగతికి స్వాగతం అనేక ఉపయోగాలు అంతకంటే ఎక్కువ ప్రమాదాలు పొంచి ఉన్న మూలకం పాదరసం భూమి అడుగు పొరల్లో నిక్షిప్తమై ఉండే ఈ మూలకం ఇప్పుడు ప్రజల్లో రక్తనాళాల్లోకి చేరుతోంది శరీరాల్లో అణువణువున ఇంకిపోతోంది శరీరంపై అన్ని రకాల దుష్ప్రభావాలు చూపగల ఈ రసాయన మూలకం థర్మల్ విద్యుత్ కేంద్రాల పుణ్యమాని ఇప్పుడు వాతావరణంలో శరవేగంగా విస్తరిస్తోంది విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలవుతున్న బొగ్గులో పాదరసం వంటి హానికారక మూలకాలు ఉన్నాయంటూ ఇప్పటికే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ వెల్లడించాయి విజయవాడ థర్మల్ కేంద్రం సహా దేశంలోని అనేక కేంద్రాల్లో మోతాదుకు మించి పాదరసం ఉన్నట్లు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ గుర్తించింది దేశీయ విద్యుత్ అవసరాల్లో 70% తీరుస్తున్న ఈ తాప విద్యుత్ కేంద్రాలు మరిన్ని ఏర్పాటు కానున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో పాదరసం ముప్పును పరిష్కరించకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాపడాల్సిన దుస్థితి ఎదురవుతుంది థర్మల్ కేంద్రాల వెలుగుల మాటున ప్రజల జీవితాలు చీకటవుతున్నాయి అభివృద్ధికి ఆనవాళ్లుగా చెబుతున్న ఈ తాప విద్యుత్ కేంద్రాలు ప్రజల ఉసురు పోసుకుంటున్నాయి ఈ విద్యుత్ కేంద్రాల నుంచి విడుదలయ్యే వాయువుల వల్ల కలుగుతున్న నష్టాలు బయటపడుతూనే ఉన్నాయి తాప విద్యుత్ కేంద్రాల నుంచి బయటపడుతున్న అత్యంత హానికర భారలోహాలు ప్రజల జీవితాల్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి బూడిద రూపంలో వాతావరణంలోకి వస్తున్న బొగ్గులోని ఈ భారలోహాలు దిగ్భ్రాంతి గొలిపే స్థాయిలో ఉన్నట్లు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సిఎస్సి పరిశోధనల్లో తేలింది థర్మల్ విద్యుత్ కేంద్రాల వల్ల ప్రకృతిలో కలిసిపోతున్న భార లోహాల్లో పాదరసం ప్రమాదకరమైంది జ్వరం ఎంత ఉందో తెలుసుకునేందుకు ఉపయోగించే థర్మామీటర్లో వెండిలా మెరిపించే లోహమే ఈ పాదరసం సులభంగా ఆవిరయ్యే స్వభావం ఉన్న ఈ రసాయనం వాతావరణంలో ఏడాది పాటు ఉంటుంది చెరువుల వంటి వాటిలో కలిసినప్పుడు నీటి అడుగు భాగానికి చేరుకొని మరింత విషపూరితమై మిథైల్ మెర్క్యూరీగా మారుతుంది చేపల కణజాలంలో చేరి ఆహార చక్రంలో భాగమైపోతుంది మానవులు పక్షులు జంతువులపై తీవ్ర ప్రభావం చూపుతుంది శరీరం వణకడం చూపు మందగించడం వినికిడి లోపాలు పక్షవాతం నిద్రలేమి భావోద్వేగ అస్థిరత గర్భస్థ శిశువు పెరుగుదలలో లోపాలు పాదరస ప్రభావానికి గురైనప్పుడు కలిగే ప్రమాదాలు కొన్నేళ్ల క్రితం పాదరసంతో విషపూరితమైన చేపల్ని తినడం వల్ల వచ్చే మెన్నోమెటా వ్యాధి ఈ కోవకి చెందిందే చూశారుగా ఇది పరిమితికి మించిన పాదరసం మానవ శరీరంలో కలిస్తే జరిగే ప్రమాదం థర్మల్ విద్యుత్ కేంద్రాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పేరుకు తగ్గట్టే పాదరసం స్థాయి పెరిగిపోతోంది గనుల గర్భగా ఉన్న మధ్య భారతంలోని మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లోని సింగ్రౌలి ప్రాంతం దేశీయ ఇంధన నిల్వలకు ముఖ్య కేంద్రం దేశం మొత్తం మీద ఉత్పత్తవుతున్న బొగ్గులో 17% ఇక్కడి నుంచే వస్తోంది ఈ ప్రాంతంలో నమూనాల్ని పరీక్షించిన సిఎస్సి సింగ్రౌలి ప్రాంతంలోని ప్రజల రక్తం వెంట్రుకల్లో పాదరసం ఉన్నట్లు గుర్తించారు అక్కడ సగటున 60% మందిలో ఈ రసాయనం అవశేషాలున్నాయని తెలిపింది బాధాకరమైన విషయం ఏంటంటే 10% మందిలో 30 పార్ట్స్ పర్ మిలియన్ పీపీఎం పాదరసం ఉన్నట్లు సిఎస్సి దృష్టికొచ్చింది ఈ స్థాయిలో ఈ మూలకం అవశేషాలు శరీరాల్లో ఉండడం అత్యంత ప్రమాదకరం వాస్తవానికి సిఎస్సి కంటే ముందుగానే ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ ఐఐటిఆర్ పరిశోధనలు జరిపింది 1998లో ఇక్కడ నమూనాల్ని సేకరించిన ఐఐటిఆర్ వాటి ఫలితాల్ని థర్మల్ కేంద్ర యాజమాన్యమైన ఎన్టీపీసీకి అందించింది అయితే ఈ నివేదికను మాత్రం బయటకు రానియలేదు చాలా కాలం ఐఐటిఆర్ దీన్ని రహస్య నివేదికగానే ఉంచింది 2003లో ఐఐటిఆర్ రూపొందించిన నివేదిక బయటకొచ్చింది 1200 మంది నుంచి నమూనాలు సేకరించిన ఈ సంస్థ 66% మందిలో 5 పీపీఎం పాదరసం ఉందని తెలిపింది 2012లో సిఎస్సి చేసిన పరిశోధనలో 79% మందిలో 15 పీపీఎం ఉన్నట్లు తేలింది 14 ఏళ్లలో పాదరసం అవశేషాల స్థాయి బాగా పెరిగింది 14 ఏళ్ల క్రితమే దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చిన నివేదికపై ప్రభుత్వం కానీ ఎన్టీపీసీ కానీ స్పందించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఇప్పటికే అక్కడ పరిస్థితులు ప్రమాదకర స్థాయికొచ్చేశాయి భూమి అడుగు పొరల్లో ఉండే ఈ మూలకం కేవలం బొగ్గు గనుల తవ్వకాల వల్ల దాన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో మండించడం వల్లే వాతావరణంలోకొస్తోంది మన బొగ్గు గనుల్లో 0.09 నుంచి 4.87 పీపీఎం పాదరసం ఉంటోందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గుర్తించింది
ఈ బొగ్గును థర్మల్ కేంద్రాల్లో మండించడం వల్ల 60% వాయు రూపంలోకి మారుతోంది. మిగిలిన 30% అందులో నుంచొచ్చే బూడిదలో పోగుపడుతోంది. వాయు రూపంలోకి మారిన పాదరసం మళ్లీ ద్రవీభవించి సమీపంలోని పొలాల్లోనూ నీటి వనరుల్లోనూ చేరుతోంది. బూడిదలోనిది భూగర్భ జలాల్లోకి ఇంకుతోంది. అలా తిరిగి తిరిగి ఇది మళ్లీ మన శరీరాల్లోకే వస్తోంది. 10 టన్స్ ఆఫ్ కోల్ బర్న్ చేస్తున్నప్పుడు దానికి ప్రపోర్షనేట్గా నీకు మెర్కురీ బయటకు వస్తున్నది. అవి వచ్చింది ఎన్విరాన్మెంట్లోకి వచ్చిన తర్వాత అది నీకు ల్యాండ్ మీద పడిందా, లేకపోతే సీ మీద పడిందా, లేకపోతే క్రాప్ ల్యాండ్ మీదనా, లేకపోతే హ్యాబిటేషన్ మీద ఎక్కడన్నా పడ్డాయి. ఎక్కడ పడ్డా కానీ ఎన్విరాన్మెంట్ కంటామినేట్ అవుతున్నది. మెర్కురీ చాలా ప్రమాదకారి. సింగ్రౌలి జిల్లాలో ప్రస్తుతం 9000 మెగావాట్ల విద్యుత్ పరిశ్రమలున్నాయి. అక్కడ ఏడాదికి 15 నుంచి 30 టన్నుల పాదరసం అవశేషాలొస్తున్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా తాప విద్యుత్ కేంద్రాల ద్వారా 1,13,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. మరో 1,92,000 మెగావాట్లకు పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇంకా 5,08,000 మెగావాట్లకు సంబంధించిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తం కలిపి 7 లక్షల మెగావాట్ల పైనే. అంటే రానున్న కాలంలో వచ్చే ప్రాజెక్టులు ప్రస్తుతమున్న సామర్థ్యం కంటే 6 రెట్లెక్కువ. కేంద్ర ప్రణాళికా సంఘం 2032 నాటికి మనకు ఎంత విద్యుత్ అవసరమవుతుందన్న దానిపై వేసిన లెక్కలు కన్నా ఇది 3 రెట్లెక్కువ. అయితే మరింత బాధాకరమైన విషయం ఏంటంటే థర్మల్ కేంద్రాలన్నీ కేవలం కొన్ని ప్రాంతాల్లోనే ఏర్పాటవుతుండడం. దేశవ్యాప్తంగా 626 జిల్లాలుంటే కేవలం 30 జిల్లాల్లోనే 3,20,000 మెగావాట్ల పరిశ్రమలకు దరఖాస్తులొచ్చాయి. అంటే మొత్తం అవశేషాలన్నీ కొన్ని ప్రాంతాల్లో తీవ్రంగా అవుతాయి. సింగ్రౌలి లాంటి ప్రాంతాలు మరిన్ని తయారవుతాయి. రాష్ట్రంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో పరిమితికి మించి పాదరసం అవశేషాలున్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రకటించింది. 3,500 మెగావాట్ల సామర్థ్యం గల వీటీపీసీ బూడిద చెరువు నుంచి వచ్చే పాదరసం క్రమంగా కృష్ణానదిలో కలుస్తుందన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడ మాత్రమే కాదు, విశాఖ జిల్లాలోని ఎన్టీపీసీ సింహాద్రి బూడిదలో ఉన్న అవశేషాలపై ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన జియాలజీ ప్రొఫెసర్ గతంలో పరిశోధనలు జరిపారు. జియాలజీ డిపార్ట్మెంట్ ఆంధ్ర యూనివర్సిటీ తరఫున మేము అక్కడ ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ టేకప్ చేసాం. పరవాడ ఏరియా అంతగా, పరవాడ నుంచి కిందకి కోస్ట్ దాకా కూడా చేసాం. అది అప్పట్లో మేము గ్రౌండ్ వాటర్ శాంపుల్స్ అన్ని కూడా తీసుకుని అనలైజ్ చేసాం, కెమికల్ అనాలిసిస్. అనాలిసిస్ ప్రకారం అప్పుడు నీళ్ళు చాలా బాగుండేవి, తాగటానికి చక్కగా ఉండేవి. చాలామందికి అప్పటికి ఇంకా వ్యవసాయం కూడా బావులు తవ్వి బావుల్లో ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ఎన్టీపీసీ నుంచి వస్తున్న భార లోహాల వల్ల ఇక్కడి ప్రజల బతుకు భారమైపోతోంది. ఇవాళ అక్కడ ప్రజలు చాలా దీనావస్థలో ఉన్నారు. అది నేను కొంచెం చూశాను కూడా, శాంపుల్ చూస్తే వాళ్ళు చెప్పింది ఏంటంటే చాలా కారంగా ఉంటుంది, చాలా చేదుగా ఉన్నాయి నీళ్ళు అని చెప్పేసి. నేను అప్పుడు దాంట్లో రెసిడ్యూ బూడిదలో హెవీ మెటల్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అవుతాయి. మామూలుగా రాక్స్లో, మామూలు గ్రౌండ్ వాటర్స్లో ఇవి చాలా చాలా తక్కువలో ఉంటాయి ఇవి. అటువంటిది ఎప్పుడైతే మొత్తం కోల్ అంతా బర్న్ అయిపోయి యాష్లో ఉందో, ఒక్క చోట అంటే ఒక కేజీలో ఉండేది అన్ని ఒక 10 గ్రాములకి కుదించిపోతుంది. ఆ 10 గ్రాములు మొత్తం అంతా దాంట్లో వచ్చేస్తుంది అనమాట. ఆ రకంగా కాన్సన్ట్రేట్ అవుతాయి. ఈ నీళ్ళలో గ్రౌండ్ వాటర్తో కలిసి ఇవి రావడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయని చెప్పేసి అర్థం అవుతుంది నాకు. ఎన్టీపీసీ సింహాద్రి ప్రాజెక్టు నుంచి వచ్చే బూడిద నుంచి విశాఖ జిల్లాలో ఇప్పటికీ ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాగునీరు కలుషితం కావడంతో పాటు ఈ భార మూలకాల కారణంగా ఆ ప్రాంతంలో పంటల దిగుబడి తగ్గిపోయింది. ఈ బూడిద ఉప్పుటేరు ద్వారా ప్రవహించి నేరుగా సముద్రంలో కలుస్తుంది. దాంతో అక్కడ దొరికే చేపల్లోనూ రసాయన అవశేషాలుండే అవకాశాలున్నాయి. అసలే పాడైపోనాయి, నీళ్లు కూడా పెంకులు తేరిపోతున్నాయి, తెపాలు కూడా తెల్లగా వచ్చేస్తున్నాయి పొట్లు పోయినట్టు. అవి గోగుతుంటే పెంకులు కట్టేసి ఉంటున్నాయి అడుగులు నీళ్ళు. మరి అవి అలాగే ఉంటున్నాయి. గింజలు కూడా సరిగా ఉండలేదు, అవి నూరితే బూడిదలాగా అయిపోతున్నాయి. రెక్కల ఆకులు ఉంటాయి కదా, ఆకుల నిండా అవే కాయలు, ఇంకా ఏ కాయలు లేదు. ఇంత ముందు అయితే ఇక్కడ సోడ్సీన్ అది వేసారు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ రెక్కల మీద వాటి మీద సోడ్సీన్ అది ఇదైపోతుంది, ఇంకా సోడ్సీన్ పంటలు పెట్టడం మానేస్తారు. తోటలు ఇలాగా సలిడి తోటలు వేసేస్తుంటే అవి కూడా వాటి వల్ల దెబ్బతినేస్తుంది. ఇదంతా ఇప్పటి వరకు జరుగుతున్న నష్టం. ఇక భవిష్యత్తులో జరగబోయే నష్టం గురించి తెలుసుకుంటే పరిస్థితి భయానకంగా అనిపిస్తుంది. ఎందుకంటే 3 లక్షల మెగావాట్ల సామర్థ్యం గల థర్మల్ ప్లాంట్లకు దరఖాస్తులొచ్చిన 30 జిల్లాల్లో 4 మన రాష్ట్రంలోనే ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 22,270 మెగావాట్ల ప్లాంట్లకు 21 సంస్థలు పర్యావరణ మంత్రిత్వ శాఖకు దరఖాస్తు చేశాయి. ఇది రాష్ట్రంలో వినియోగమవుతున్న మొత్తం విద్యుత్కు దాదాపు రెట్టింపు. దీనికోసం రోజుకు 3 లక్షల టన్నుల బొగ్గును మండించాలి. 1,33,000 టన్నుల బూడిదొస్తుంది. ఈ బూడిద నుంచి 2,100 టన్నుల సల్ఫర్ వస్తుంది. ఇందులో ఇప్పటికే 12,000 మెగావాట్లకు అనుమతులు కూడా వచ్చేశాయి. తూర్పు గోదావరి జిల్లాలో 20,542 మెగావాట్లకు దరఖాస్తులొచ్చాయి.
ప్రకాశం జిల్లాలో 9,400 మెగావాట్లకు, శ్రీకాకుళం జిల్లాలో 6,480 మెగావాట్లకు అనుమతులు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జాబితాలో అత్యంత కాలుష్యకారక ప్రాంతంగా చేరిన విశాఖ జిల్లాలోని 4,690 మెగావాట్ల తాప విద్యుత్ కేంద్రాలకు ప్రతిపాదనలు ఉన్నాయి. 1 మెగావాట్ విద్యుదుత్పత్తికి 16 టన్నుల బొగ్గును మండించాలి. మరి రాష్ట్రంలో ఇన్ని వేల మెగావాట్ల ప్రాజెక్టు వస్తే దాని ద్వారా వచ్చే హానికారక మూలకాల స్థాయి సృష్టించే దారుణాన్ని అడ్డుకోవడమేలా? ఇప్పుడే మేల్కొనకపోతే జరగబోయే నష్టాలకు భవిష్యత్ తరాలు బలయ్యే ప్రమాదముంది.